నేను చాలాసార్లు మా దగ్గరికి చాలామంది ప్రేయర్కి వస్తూ ఉంటారు. ఒక్కొక్కరు చెప్పే మాటలు వింటే నా గుండె తరుక్కుపోతుంది. ఏంటి వీరు ఇలా ఉన్నారు, ఏంటి ప్రజలు ఇలా ఉన్నారు. సొంత వారికి బాధ వస్తే ఎక్కడ వారి సహాయం కోరతామేమో అని చెప్పి అంట వారు మొహం తిప్పుకొని వెళ్ళిపోతారంట, కనబడకుండా వెళ్ళిపోతారంట. ఫోన్లు చేస్తే ఎత్తారంట, మెసేజ్లు పెడితే రిప్లై ఇయ్యరంట. అసలు కనీసం ఇలా సమస్య ఉంది కొంచెం సహాయం చేయడానికి అడగడానికి కూడా కనుమరుగైపోతారంట శ్రమకాలంలో. అలా శ్రమకాలంలో కనుమరుగైపోయేది మనుషులైతే యేసు ప్రభు ఎలాంటి వాడో నేను చెప్పనా? నీ సమస్య ఏంటో తెలుసుకొని నిన్ను వెతుక్కుంటా వస్తాడు ఆయన. నీ పోరాటం ఏదో తెలుసుకొని ఆయన నిన్ను వెతుక్కుంటా వస్తాడు. మనుషులు నువ్వు కష్టకాలంలో ఉన్నావు, రోగంతో ఉన్నావు, నీకు ధనం కావాలి, నువ్వు అవసరం కోసం వాటి చేతులు చాపుతావు అని తెలిస్తే మనుషులు నేను వదిలేసి వెళ్ళిపోతారేమో. కానీ యేసు ప్రభు అలాంటి వాడు కాదు. నీ పోరాటంలో, నీ శ్రమకాలంలో, నీ కష్టకాలంలో నువ్వు ఎక్కడ ఉన్నావో అని వెతుక్కుంటా వచ్చి ఆయన అద్భుతం చేసే దేవుడు.